హాయ్ ఫ్రెండ్స్, అందరికీ రామ్ రామ్. ఇగో మనం 4 నెలల కష్టానికి ఇది ఫలితం. ఇట్లున్నాయి మన మొక్కలు. ప్రకృతికి అన్నేర చేసి మనని ఎంత దిగ్గానే చేసింది. 75% మొక్క మొత్తం పడిపోయింది. మీకు కనిపిస్తున్న అది మొత్తం పడిపోయి ఎన్నో మొక్కలు ఇంక ఇడిసబెట్టేసిండు. హార్వెస్టర్తో పట్టు రాదంటే లేబర్ కాస్ట్ ఎక్కువైనా ఇరిపించిన. ఇగో ఇన్ని మొక్కలు అయినాయి, ఇంత కుప్ప పడ్డది. ఇంకా ఇది నేర్పాల, చాలా మందం ఉన్నది ఇక్కడ. బాగా ఈ ఎండకు నీరసం వచ్చేస్తుంది. ఇప్పుడు సాయంత్రం వచ్చి కొద్దిగా పొద్దున నేర్పిన టైర్డ్ అయిపోయినా కూర్చున్నా. ఇగో ఇవి మన మొక్కలు. మార్కెట్ చేసేది ఉంది. మార్కెట్ ఏంటంటే వాళ్ళు ఇబ్బంది పెడుతుండ్రు. మన ఒక 2-3 డేస్ కొన్నాను, మరి మార్కెట్ బంద్ పెట్టేసిండ్రు. మరి ఇప్పుడు తీసుకోవాలా ఇంకా తెలియదు. ఇప్పుడు మెసేజ్ ఏమో వచ్చిందంటే గన్ని బ్యాగులు లేవు మార్కెట్కు, మొక్కలు లేకుండా పెట్టేసిండ్రు. మరి కొనాలా అనేది తెలియదు. కాంగ్రెస్ గవర్నమెంట్ రైతుల్ని మాత్రం ఆదుకోవడంలో ఫెయిల్ అయిందని నేను 100% చెప్తున్నా. ఫర్టిలైజర్ దొరకలేదు, యూరియా దొరకలేదు, రైతుల మనం పండించిన పంటని టైం మీద కొంటలేరు, సరైన విత్తనాలు దొరకలేవు. మరి ఏం చేస్తుండా రేవంత్ రెడ్డి, ఏం పరిపాలన చేస్తుండో తెలియదు. ఒకప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు రైతుల్ని మాత్రం ఆదుకున్నాడు 100%. దాన్ని గుర్తు చేసుకోవాలి కేసీఆర్ని. అక్కడ అప్పులు చేసిండ్లా, ఏం చేసిండ్లా అనేది సంగతి వేరేగా. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా అప్పే చేస్తుంది. దాన్ని మనం అప్పు గురించి మాట్లాడుకోకుంటే రైతుల గురించి ఏ సీఎం మంచిగా చేసిందంటే నాకు తెలిసి కేసీఆరే. ఒకటి మా దగ్గర ఏంటంటే ప్రాజెక్టులకు అవకాశాలు లేవు. ప్రాజెక్టులు మా దగ్గర ఏం లేవు, నీటి వాసులు లేవు. మనం బోర్ వేసుకుంటే పడుతుంది, లేకుంటే గ్రౌండ్ వాటర్ కూడా బాగా తక్కువ. ఏదో కొద్దిగా ఉన్న పాటి వాటర్తో మేము ఇట్లా పంటలు పండించుకుంటున్నాం. ఈ పంటల్ని కూడా కొనుగోలు చేత కావట్లేదు కాంగ్రెస్ గవర్నమెంట్తో. ఇవాళ మెసేజ్ వచ్చేసి బంద్ అని పెట్టేసిండు. మరి రేపు తీసుకోవాలో కూడా తెలియదు. మర్రా వాస్తవానికి మొత్తానికి కూడా శాశ్వతంగా బంద్ అంటే తెలియదు. మార్కెట్లోనే అయితే ఫుల్ మొక్కలు నింపేసిండ్రు. ఏం చేస్తారో తెలియదు. ఇక మన మొక్కలు అయితే అయినాయి. ప్రైవేట్ కూడా అయితే 1500-1600 అంటుండు. మరి ఘోరంగా ఆడు కోసుకొని తింటాడు. ఇది పరిస్థితి రైతుది. పండించేంత వరకు ఒక విధంగా ప్రకృతి కన్నెర చేస్తుంది. మరి వేసిన పంట వెళ్తుంది తెలియదు. వెళ్ళిన తర్వాత అధికారులు ఆడుకుంటుండ్రు. ఒకసారి ఆలోచించండి ఫ్రెండ్స్. రైతులు లేకుంటే దునియా లేదు, అన్నం లేదు. బాయ్.